భారత్ వల్ల ఈరోజు ప్రపంచ పటంలో ఉన్నటువంటి ఒక దేశం తానేదో సూపర్ పవర్ అని చెప్పి తనకి తానుగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో మీకు చాలా ఈజీగా అర్థమై ఉంటది ఇప్పటికే ఆ దేశం ఏంటి అనేది. బంగ్లాదేశ్ 1947 టైంలో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్‌గా ఉన్నటువంటి ఈ దేశాన్ని పాకిస్తాన్ అణిచివేస్తున్నటువంటి సమయంలో అప్పుడు భారత్ కలుగజేసుకుని ఇందిరాగాంధీ టైంలో వారికి స్వాతంత్రం గనక ఇప్పించి ఉండకపోతే బంగ్లాదేశ్ అనేటువంటి ఒక దేశమే ఉండేది కాదు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ దాదాపుగా ఇండియాకి అనుకూలంగానే ఉంటూ వచ్చింది. సో బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఇండియా నుంచి జరిగేవి. సో నేపాల్, భూటాన్, టిబెట్, చైనా, సో ఈ ప్రాంతాలకు వెళ్ళాలి అంటే ఇండియాని టచ్ చేసే వెళ్ళాలి, టచ్ చేయకుండా వెళ్ళే పరిస్థితులు లేవు. అలాగే వెస్ట్రన్ కంట్రీస్కి ఏవైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇండియా పోర్ట్స్ నుంచి, ఇండియా ఎయిర్పోర్ట్స్ నుంచే ఎక్స్పోర్ట్స్ అనేవి జరిగేవి. దీనికి సంబంధించి ఇండియా సింగిల్ రూపీ కూడా బంగ్లాదేశ్ దగ్గర ఛార్జ్ చేసేది కాదు. అయితే ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ బంగ్లాదేశ్లో తిరుగుబాటు, సివిలియన్ వార్స్ ఇలాంటివన్నీ జరిగి తాత్కాలిక అధ్యక్షుడిగా యూనస్ అనేటువంటి వ్యక్తి గద్దెనెక్కాడు, అక్కడి నుంచే బంగ్లాదేశ్ దిశ సర్వనాశనం అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక మూర్ఖుడు అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటది అని చూపించడానికి యూనస్ స్పష్టమైనటువంటి ఇదనమాట. సో ఎప్పుడైతే ఇది అధికారంలోకి వచ్చాడో పాకిస్తాన్ తోటి ఎక్కువగా సంబంధాలు పెట్టుకుంటాం, తర్వాత చైనాతో సంబంధాలు పెట్టుకుంటాం, భారత్ని ఢీకొనాలని చెప్పి ప్రయత్నించడం. సో మూర్ఖత్వం అనమాట. ఎట్లా ఉంటుందంటే పొట్టేలు కొండను చూసి నేను గుద్దితే కొండ పగిలిపోయిద్ది అనుకునేద్దండి. సో పగిలేది దాని తలకాయే కానీ కొండ కాదు, ఆ విషయం తెలియట్లా. సో అటువంటి భారత్తో పెట్టుకుంటుంది బంగ్లాదేశ్. చైనాకి వెళ్ళి హిందూ మహాసముద్రం, ఈ బంగాళాఖాతం, ఈ మొత్తానికి మేమే వారియర్స్, మేమే ఈ గాడ్ రక్షకులం మేమే అని చెప్పి ఓవర్ యాక్షన్ చేసి చెప్పినటువంటి పరిస్థితి. అంటే సో ఈ లార్జెస్ట్ సీ కోస్ట్ ఉన్నటువంటి ఇండియా ఇక్కడ ఉంటే వీడు ఈ సముద్రానికి రక్షకుడు వీడే, ఇది ఆడు చెప్పుకునేటువంటి మాటలు. సో దీంతో పాటుగా చికెన్ నెక్ అంటాం మనం. ఈశాన్య రాష్ట్రాలు ఒక 7 సిస్టర్స్ అంటే కూడా చాలా మందికి అర్థమవుతుంది. ఒక 7 రాష్ట్రాలకి మధ్యలో ఒక చిన్న నేరో ప్రాంతం ఉంటుంది. ఈ చిన్న లైన్ నుంచి ఆ 7 రాష్ట్రాలకి వెళ్ళాలి ఇండియా నుంచి. ఈ మధ్యలో ఈ బంగ్లాదేశ్ ఇలా వచ్చింది అనమాట. సో ఈ ఈ 7 రాష్ట్రాలు కూడా బంగ్లాదేశ్ లో భాగమే అన్నట్లుగా గ్రేటర్ బంగ్లాదేశ్ అని చెప్పి ఒక మ్యాప్ ని తయారు చేసి దాన్ని పాకిస్తాన్ కి చెందినటువంటి ఒక సీనియర్ అధికారికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. అలాగే ఇది చేసే పనులన్నీ పనికిమాలిన పనులేననుకోండి. దీంతో భారత్ దీన్ని రిటాలియేట్ చేస్తుందా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. దీనికి గల కారణాలు ఏంటంటే ఇటీవల మనం మాట్లాడుకున్నాం, మోదీ మీద హత్యకు కుట్ర జరిగిందా, దీని కారణంగానే అమెరికాకు చెందినటువంటి ఒక సిఐఏ సీనియర్ ఏజెంట్ బంగ్లాదేశ్లో మృతి చెందాడా అనేటువంటి వార్తలు మనం మాట్లాడుకున్నాం. ఇది ఒకటైతే ఈ 7 సిస్టర్స్ అనుకున్నాం కదా మనం, చికెన్ నెక్ తర్వాత ఉండేటువంటి 7 రాష్ట్రాలు, వీటికి ఇంటర్నెట్ అనేది ఇండియా నుంచి వెళ్తుంది. అది కూడా ఇండియాలో పార్టీ అనుకోండి. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే మధ్యలో ఉన్నటువంటి ఈ బంగ్లాదేశ్లో ఒక ప్రాంతం నుంచి ఈ లైన్ అనేది వెళ్తుంది. వీడు ఓవర్ యాక్షన్ చేసి మా దేశ భూభాగంలో నుంచి ఇది వెళ్ళటానికి వీలు లేదు అనటంతో ఇండియన్ గవర్నమెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ లైన్ అక్కడతో కట్ చేసి పారేసింది. సో అక్కడతో కట్ చేసేసి ఈశాన్య రాష్ట్రాలకి శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. సో శాటిలైట్ ద్వారా నెట్ అక్కడ రిసీవ్ చేసుకుని ఆ 7 రాష్ట్రాలకు అక్కడ సేవలను అందిస్తుంది. దీంతో ఈ లైన్ మీద డిపెండ్ అయ్యి బంగ్లాదేశ్లో నడుస్తున్నటువంటి అనేక కార్యకలాపాలు స్తంభించిపోయినాయి. అంటే బంగ్లాదేశ్కి వెళ్తున్నటువంటి ఇంటర్నెట్ పూర్తిగా స్తంభించిపోయింది. సో ఇది ఒక ఎత్తు. అలాగే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వస్తువులు అన్నీ కూడా ఇండియా పోర్ట్స్ నుంచి, ఇండియా ఎయిర్పోర్ట్స్ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్, వాళ్ళు ఎటువంటి ఛార్జ్ పే చేయకుండా ఎక్స్పోర్ట్ చేసుకుంటారని చెప్పాను కదా, దీన్ని ఇండియా ఆపేసింది. ఇండియా నుంచి బంగ్లాదేశ్కి చెందినటువంటి ఏ వస్తువులు కూడా ఇతర దేశాలకు వెళ్ళడానికి లేదు. నేపాల్, భూటాన్, టిబెట్, అలాగే అమెరికా, ఇజ్రాయెల్, టర్కీ, ఇలా ఇతర దేశాలు చాలా వాటికి వెళ్తే ఇవన్నీ కూడా ఆపారేసింది.
మీ దేశంలో మీరు పంపించుకోండి, మా దేశానికి వచ్చి పంపించాలి అంటే ట్యాక్స్ పే చేయాల్సిందే అని చెప్పి గట్టిగా చెప్పింది. దీంతో ఇప్పుడు లబోదిబోం అంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పనికిమాలిన వేషాలు వేస్తే అలాగే ఉంటుంది.